ఏం హామీ ఇచ్చారు మీకు అప్పుడు జైల్లో? అంటే ఆ సెక్షన్ తీసేస్తామని నేనేమడిగానంటే అన్ని పత్రికల్లో ఫోటోలు తీస్తే బెయిల్ తొందరగా వస్తుంది. వన్ డే అసలు కేసే కాదు న్యూసెన్స్ కేసు అది. నేనేమన్నానంటే అయ్యా కరెంటు ఛార్జీలు తగ్గించాలని పోరాటం జరిగింది. ఆ కాల్పుల్లో రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి అమరవీరులు అయ్యారు. వారికి సంతాపంగా జిల్లా కలెక్టర్ నలజెండా ఎగరేసాం మేము. పక్కన జాతీయ జెండా ఎగురుతూ ఉంది. చట్ట ప్రకారం జాతీయ జెండా కంటే పైన ఎగరేస్తే కేసు. జాతీయ జెండా అక్కడెక్కడో ఉంది, మేము ఇక్కడ నలజెండా నిలుచుకో ఉన్నాము, దాంట్లో తప్పేంది? ఇప్పుడు మేము చేసిందే తప్పు అయితే జయాంధ్ర ఉద్యమంలో వెంకయ్యనాయుడు గారు, నల్లపూడి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇదే కలెక్టరేట్ మీద నల్లజెండా ఎత్తుకుని నిలబడ్డారు, అది కూడా తప్పే. కాబట్టి తప్పు కాదా చట్ట ప్రకారం అని చెప్పాం. అందుకే మీరు మార్చి కేసు పెట్టారు. మీరేం చెప్పారు? మేము జాతీయ జెండా దించేసినట్టు కేసు పెట్టారు. కానీ మీరు పత్రికలో వచ్చిన ఫోటోల్లో, టీవీల్లో ఆడ జాతీయ జెండా ఎగురుతూ ఉంది, మా నల్ల జెండా మా చేతుల్లో ఉంది. ఇది ఎలా తప్పు అవుద్దని అడిగాం. నిజమేనండి, పొరపాటు అయిపోయింది, ఏదో కొంచెం కలెక్టరేట్ మీద నల్ల జెండా అంటే మేము ప్రతిష్టగా తీసుకున్నాం మేము, కాబట్టి జరిగిపోయింది, ఆ సెక్షన్ తీసేస్తామని చెప్పారు. నేను నామనాథ దీక్ష విరమించాను. వాళ్ళు మాట మీద నిలబడలే. మీరేమో మాట మీద నిలబడి 42 days జైల్లో ఉన్నాను. జైల్లో నుంచి వచ్చిన తర్వాత నాకు ఓ పంత వచ్చింది. కలెక్టరేట్ మీద నల్ల జెండా పట్టుకొని నిల్చుకున్నా నేను. ఏ చట్ట ప్రకారం కూడా తప్పు కాదు అది. వీళ్ళు నన్ను భయపెట్టాలని చెప్పని కేసులు పెట్టి 42 రోజులు జైల్లో పెట్టారు. కాబట్టి నేను భయపడలేదు అని వీళ్ళకి తెలియజేయాలని చెప్పని జైల్లో నుంచి వచ్చిన 3వ రోజు నీళ్ల సమస్య కోసం అదే జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకి నల్ల జెండాలు ఎత్తుకొని మళ్ళీ అడిగి వెళ్ళాం. మళ్ళీ అరెస్ట్ చేశారా? ఇంకా లేదు, ఇంకా చేయలేదు. అంటే నా ఉద్దేశం ఒకటే, నా రాజకీయ ప్రత్యర్థులో లేకుంటే అధికార పార్టీకి అనుకూలంగా ఉండే అధికారులు మేము కేసు పెట్టేసాము, 42 రోజులు జైల్లో పెట్టాము, ఇంకా జీవన ప్రజా ఉద్యమాలు అని అంటారేమో అనుమానం, ఒక కసి. మీరు పెట్టిన కేసులకి మీరు పెట్టిన కేసులకి నేనేం భయపడలేదని చెప్పని జైల్లో నుంచి వచ్చిన 3వ రోజే మా ఇంట్లో నా భార్య కూడా చెప్పింది, 42 రోజులు జైల్లో ఉండి వచ్చావా, ఇంకేదైనా ధర్నా చెయ్యి, ఇంకేదైనా నిరాహార దీక్ష చెయ్యి, అదే కలెక్టరేట్ కాడికి మళ్ళీ నల్లజెండా ఎత్తుకొని పోయేది ఏమి నీకేమైనా పిచ్చాన బట్టి అడిగింది నా భార్య. నన్ను పని చూసుకోమని చెప్పాము. అదే కలెక్టరేట్ కాడికి నల్ల జెండాలు ఎత్తుకొని నీళ్ల కోసం, రైతుల నీళ్ల కోసం పోయినాం. ఇక్కడ 2 అంశాలు మనకు తీసుకుంటే, జైల్లో ఉన్నప్పుడు అంటే విడతల వారీగా తీసుకున్న దాదాపు 7 నెలలు, ఇక్కడ 42 రోజులు, ఇంకో రోజు 10 రోజులు అట్లా జైల్లో ఉన్నప్పుడు మీ కుటుంబం కానీ గుర్తుకు వచ్చిన సందర్భాలు కానీ, అరే ఏంది ఇది, నేను ఈ గొడవలు దీనివల్ల నేను కుటుంబాన్ని దూరం అవుతున్నాను, ఈ జైలు జీవితం నాకు అవసరమా అంటే అన్నట్టు ఏదైనా బాధపడిన సందర్భాలు కూడా లేవా? పెళ్లికి ముందు బాధపడలేదు నాగరాజు గారు. పెళ్లికి ముందు నేను జైల్లో ఉన్నప్పుడు మా అమ్మ జైలు కాడికి వచ్చినప్పుడు నాకేం పెద్ద బాధ కలగల, కారణం తెలియదు. కానీ తీసుకువచ్చిన వాళ్ళని గట్టిగా మాట్లాడాను, మందలించారు. ఆమె ఎందుకు తీసుకువచ్చారా అని చెప్పని. మా అమ్మ ఏకంగా పోలీస్ స్టేషన్కి వచ్చింది, ఎందుకు నా బిడ్డను అరెస్ట్ చేశారని చెప్పని. ఆమెకేం తెలుసు పాపం మనం చేసింది అనేది. మన ఆ రోజుల్లో పోలీసు అరెస్ట్ చేయడం తప్పు కాదు, ఎందుకంటే నా యాంగిల్లో నేను చేసింది రైట్ కావచ్చు, కానీ పోలీస్ యాంగిల్ నేను చేసింది తప్పే. కొట్టాడలు జరిగి మా వాళ్ళని కొట్టారు, తిరిగి మేము కొట్టుంటాం, లేకుంటే రాస్తాలో ఒకళ్ళు చేసాం. ఉన్న కొట్లాటలు అంటే కళాశాల రోజుల్లో అనేక విద్యార్థి ఘర్షణలో మా వాళ్ళని కొట్టారు, మేము వాళ్ళని కొట్టాం, చాలా జరిగింది, చాలా సంఘటనలు జరిగింది. దాంట్లో ఏమి దాచిపెట్టుకోవట్లేదు నాగరాజు గారు. నేను ఎవరిని కొట్టలేదండి జీవితంలో, అంటే కళాశాల రోజుల్లో. కళాశాల దాటిన తర్వాత నేను ఇప్పుడు కూడా ఒక చెంప మీద కొడితే మరో చెంప, అది కూడా లేదు, అది ఆ పరిస్థితి లేదు. అంటే నేను ఏమంటానంటే మా చరిత్రకి, అంటే మాకున్నటువంటి సుదీర్ఘ రాజకీయ జీవితానికి మేము గమ్ముగా తలకాయించుకొని పోతుంటే మమ్మల్ని చెంపదెబ్బ కొట్టే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ చెంప దెబ్బ తిని ఇంకో చెంప చూపించాల్సిన పరిస్థితి నాకైతే రాదు, నాకు తెలిసి రాదు. నేను కూడా అందరం తెచ్చుకోను. ఆ కళాశాల రోజుల్లో మా మదరు జైలు కాడికి వచ్చింది, పోలీస్ స్టేషన్కి వచ్చింది, కొంచెం తీసుకువచ్చారని చెప్పేవాడిని, ఎందుకు ఆమె తీసుకొని వచ్చారని చెప్పని. అన్నిటికంటే బాధించిన విషయం ఏంటంటే వీఆర్ కళాశాల ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇదే ఆనవ సోదరులకి వ్యతిరేకంగా, అంటే విద్యార్థుల సమస్యల కోసం 13 రోజులు ఆమరణ దీక్ష, వీఆర్ కళాశాలలో 13 రోజులు ఆమరణ దీక్ష వీఆర్ కళాశాల ప్రెసిడెంట్గా. ఆ యొక్క సందర్భంలో మాత్రం కొంచెం మా ఫాదరు ఇప్పుడు చనిపోయారు, ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన రెగ్యులర్గా వచ్చి ఆ టెంట్లో దూరంగా కూర్చునేవాడు. అప్పుడు పెద్ద బాధ కలగలేదు, కానీ ఆ తర్వాత కొంచెం బాధ కలిగింది.